హాయ్ అండి. నేను మీ డాక్టర్ సురసుర రాధాకృష్ణ, సీనియర్ పల్మనాలజిస్ట్, సిరిసిల్ల. ఈ మధ్య కాలంలో మన తెలుగు రాష్ట్రాలను భయపెడుతున్నటువంటిది బర్డ్ ఫ్లూ వైరస్. బర్డ్ ఫ్లూ అనేది ఒక రకమైన శ్వాసకోశ సంబంధిత వ్యాధి. దీనిని ఆవియన్స్ ఇన్ఫ్లుయెంజా అంటాము. H5N1, H5N6, H5N8, H7N9 వంటివి అనేక రకాల బర్డ్ ఫ్లూ జాతులు ఉన్నాయి. కోళ్లతో సంబంధమే కలిగి ఉన్న వాళ్ళు వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే సరైన వైద్య సలహాలు తీసుకోవడం మంచిది. కోళ్ల పరిశ్రమ పర్యవేక్షణ. కోళ్ల పరిశ్రమను పర్యవేక్షించడం ద్వారా వ్యాధి వ్యాప్తిని నిరోధించడానికి అవకాశం ఉంటుంది. బర్డ్ ఫ్లూ వ్యాధిని నిరోధించడానికి కొన్ని ముఖ్యమైన చర్యలు ఏంటంటే వ్యాక్సినేషన్. కోళ్లకు వ్యాక్సిన్లు ఇవ్వడం ద్వారా వ్యాధి వ్యాప్తిని నిరోధించవచ్చు. పక్షుల ముక్కులు విసర్జనను తాకకుండా ఉండాలి. పక్షులతో సంబంధం ఉన్న ప్రదేశాలు శుభ్రంగా ఉంచుకోవాలి. వ్యక్తిగత ఆరోగ్యాన్ని పరిశీలించుకోవాలి. బర్డ్ ఫ్లూ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే పక్షుల పరిసరాలలో జాగ్రత్తగా ఉండాలి. పక్షులతో సన్నిహితంగా ఉండే వ్యక్తులు మాస్కును ధరించాలి. చేతులు తరచుగా శుభ్రం చేసుకుంటూ ఉండాలి. ఈ మందులు వ్యాధి తీవ్రతను తగ్గించడానికి సహాయపడతాయి. పెరామివిర్, రాపివాబ్, జనామివిర్, రేలెంజా, అసల్టామివిర్, టామిఫ్లూ. బర్డ్ ఫ్లూ నివారణకు తీసుకోవాల్సిన మందులు ఏంటంటే ఈ వ్యాధికి చికిత్స అందుబాటులో ఉంది. వ్యాధి లక్షణాలను బట్టి మందులు వాడవలసి అవసరం ఉంది. చికిత్స భాగంలో వైద్యులు యాంటీవైరల్ మందులు సూచించే అవకాశం ఉంది. ఉదాహరణకు కొలవ పరీక్ష. ఈ పరీక్ష ద్వారా శ్వాస మార్గంలో ఉన్నటువంటి వైరస్ని గుర్తించడానికి ఉపయోగిస్తారు. ఎక్స్రే, సిటీ స్కాన్. ఈ పరీక్ష ద్వారా ఊపిరితిత్తులో ఉన్న వైరస్ని గుర్తించడానికి ఉపయోగిస్తారు. బర్డ్ ఫ్లూని గుర్తించడానికి చేయించుకోవాల్సిన పరీక్షలు ఏంటంటే రక్త పరీక్షలు. ఈ పరీక్ష ద్వారా శరీరంలోని ప్రతిరోధక శక్తిని తెలుసుకునేందుకు చేస్తారు. ఉదాహరణకి CMV పరీక్ష, ఇన్ఫ్లుయెంజా A, ఇన్ఫ్లుయెంజా B పరీక్షలు, RT-PCR పరీక్షలు, IgG, IgM వంటి సెరలాజికల్ పరీక్షల ద్వారా బర్డ్ ఫ్లూ మానవులకు సోకితే కనిపించే లక్షణాలు ఎలా ఉంటాయంటే జ్వరము, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, గొంతు నొప్పి, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, వాంతులు, విరోచనాలు, కళ్ళు ఎర్రబడడం, అలసటగా ఉండడం, న్యూమోనియా రావడం, రక్తంలో అధిక స్థాయిలో వైరస్ ఉండడం లాంటివి కనిపిస్తాయి. పక్షుల సంరక్షణ పెంపకం వలన, పక్షుల వ్యాధులను నివారించడంలో వైఫల్యం వలన, పక్షులు విసర్జనతో కలుషితమైనటువంటి వస్తువులు ఉపయోగించడం వలన సంభవిస్తాయి. వాతావరణ కారకాలు అంటే గాలి కాలుష్యం, పొగ మంచు, ధూళి వల్ల సంభవిస్తాయి. అలాగే కోళ్ల మాంసము, గుడ్లు సేకరించడం, వినియోగించడం వల్ల కూడా సంభవిస్తుంది. పక్షులతో నిమగ్నమైనటువంటి వ్యక్తులు, పక్షి పెంపకదారులు, కోళ్ల పరిశ్రమలో పనిచేసేటువంటి వాళ్ళకి బర్డ్ ఫ్లూ సోకే ప్రమాదం ఎక్కువ. ఇది పక్షుల నుండి మానవులకు వ్యాపించేటువంటి వైరస్. బర్డ్ ఫ్లూ వ్యాప్తి కావడానికి గల కారణాలు ఏంటంటే పక్షుల నుండి వైరస్ వ్యాపించడం. పక్షులు వైరస్ని విసర్జించినప్పుడు వాటి మలము, చీమిడి, లాలాజలం ద్వారా వైరస్ వాతావరణంలోకి వ్యాప్తి చెందడం వలన వస్తుంది. గుర్తించుకోవాల్సిన విషయం ఏమిటంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో పక్షులకు దూరంగా ఉండడం చాలా అవసరం. అలాగే చనిపోయిన పక్షులను తాకకుండా ఉండడం చాలా మంచిది. పక్షుల వ్యర్థాలను శుభ్రం చేసేటప్పుడు మాస్కులు, గ్లౌజులు ఉపయోగించడం చాలా అవసరం. ఆరోగ్య అవగాహన కలిగి ఉందాం, ఆరోగ్యంగా ఉందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.